హలో గాయ్స్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి క్యూబీఎస్సీ అప్డేట్ గురించి మాట్లాడదాము. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏదైనా న్యూ వీడియో నేను పెట్టంగానే. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఇంకొక అప్డేట్ వచ్చింది. నేను వీడియో చేయడం చాలా లేట్ అయింది, ఐమ్ సో సారీ. యాక్చువల్లీ రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చిందండి క్యూబీఎస్సీలో. అవునా, సెప్టెంబర్ 2 దాకా విత్డ్రాల్స్ లేవు అని చెప్పేసి. మొన్నటి దాకా ఎట్లా వచ్చింది అంటే 6 PM కోడ్ యూస్ చేసిన తర్వాత 9 PM కోడ్కి ఫండ్స్ అన్ని హోల్డ్లో పెట్టారు. హోల్డ్లో పెట్టిన తర్వాత జస్ట్ సమ్ గ్లిచ్ వల్ల మేము ఇట్లాగా అయ్యింది, నెక్స్ట్ డేకి మీకు మళ్ళీ యాడ్ చేసేస్తాం మొత్తం ఫండ్స్ 1 అవర్ లోపు అన్నారు. ఫైన్, వాళ్ళు చెప్పినట్టుగానే యాడ్ చేశారు, ఓకేనా. సో కానీ మీరు నమ్ముతారా, ఒక్క గ్లిచ్ ఇట్లా అవుతుందా ప్రతి ఒక్కరికి ఇట్లాగా ఫండ్స్ అనేవి హోల్డ్లో ఉండడానికి? నో, ఎక్కడన్నా కొంతమందికి అవ్వచ్చు, ఓకేనా. వాళ్ళు కొంతమందికి చేయొచ్చు అనమాట, ఎక్కడైనా కొంచెం ఇష్యూ రావచ్చు వాంటెడ్గా కానీ ఇట్లా చేయడాలు కానీ ఏమీ లేకోకుండా గ్లిచ్. బట్ అందరికి ఒకేసారి అయ్యింది అంటే అది గ్లిచ్ అయితే కాదు, ఓకేనా అండి. గ్లిచ్ అంటే ఒక పొరపాటు లేకపోతే బ్యాక్ ఎండ్ ఏదైనా ఇష్యూ అనేదాన్ని గ్లిచ్ అంటాం అనమాట, ఓకే. సరే, అది కూడా అయ్యిందే అనుకుందాం అనుకోండి, గ్లిచ్ వల్ల అయ్యిందే అని చెప్పి. కానీ ఇంతకుముందు మేలో ఇలాంటి ఆఫర్ వచ్చింది. ఏంటి, 3 days మన ఫండ్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉండిపోతాయి హోల్డ్లో, తర్వాత మళ్ళీ రిలీజ్ చేశారు మళ్ళీ తీసుకునేటట్టుగా. బట్ ఈసారి 10 days పెట్టారు. 10 days అంటే తక్కువ విషయం కాదు కదండి, అవునా కాదా? ఇప్పుడు మనం 10 days అట్లా ఉండాలి, ఏం విత్డ్రా పెట్టుకోకూడదు, రిఫర్ చేయాలి అంటే ఎట్లాగండి? చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, వీళ్ళు తెచ్చిన ప్లాన్ ఇది. ఇక్కడ వచ్చేసి ఈవెంట్ పీరియడ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా, August 24 టు September 2 దాకా మనం విత్డ్రా అనేది చేయలేము. కంపెనీ వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ ఫండ్స్ అన్నీ సురక్షితంగా మాకు సేఫ్గానే ఉన్నాయి మా దగ్గర, బట్ మేము ఎందుకు ఇట్లా చేస్తున్నాము అంటే మీకు గ్రోత్ మీది ఎట్లా ఉంది ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి, మీరు నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను హోల్డ్ చేస్తుంటే అని తెలుసుకోవడానికి మేము ఇట్లాగా హోల్డ్ అనేది చేస్తున్నాము. అంతేకాకుండా మీకు బెటర్ రిటర్న్స్ ఇవ్వడానికి కూడా మేము ఇలా హోల్డ్ చేసాము అని చెప్పి కంపెనీ వాళ్ళు చెప్పారండి. అక్కడ దాకా బాగానే ఉంది. ఇక్కడ చూసినట్లయితే మనకి లాస్ట్ ఏదైతే ప్రతిసారి ఏ ఆఫర్స్ అండి, లాస్ట్ టైం ఇండిపెండెన్స్ డేకి ఇచ్చారు కదా ఆఫర్, అట్లాగే. సో 500 USDT చేస్తే $38 క్యాష్ బ్యాక్ అని, 1000కి 88, 2000కి 188, 3000కి $288 క్యాష్ బ్యాక్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఈ క్యాష్ బ్యాక్ కూడా యాడ్ అవుతూ ఉందన్నమాట, ఓకే. అండ్ డబుల్ ఇన్కమ్స్ ఇస్తున్నారండి, అంటే ఎప్పటికన్నా మనకి కొంచెం ఇన్కమ్ ఎక్కువ వచ్చేటట్లుగా ఇస్తున్నారు, ఓకే. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు రిఫర్ చేయండి అంటున్నారండి. ఈ సమయంలో రిఫర్ ఎంతవరకు చేయగలరు చెప్పండి, మీరే ఆలోచించండి. నాకు కంటిన్యూగా కాల్స్ మెసేజెస్ వచ్చేసేది దీని గురించే. కొంతమందికి ఏంటి అంటే దీని గురించి అవగాహనే లేదు అసలుకి. అంటే మరి మేబీ వీళ్ళకి కూడా తెలియక చెప్పలేదా, లేకపోతే ఏం నడుస్తుందో తెలియట్లేదు. కంపెనీ వాళ్ళు మీకు తెలుగులోనే టైప్ చేసి పంపిస్తున్నారండి. ప్రతి ఒక్కరికి ఇంగ్లీషే రావాలని లేదు, తెలుగులో కూడా మనకి టైప్ చేసి పంపిస్తున్నారు. బట్ కాకపోతే కొంచెం అర్థం కాకపోవచ్చు కొంతమందికి, ఓకేనా. సో చాలామంది విత్డ్రాల్ పెట్టుకోలేకపోతున్నాం మేడం, నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటున్నారు. విత్డ్రాల్స్ September 2 దాకా అవ్వవండి, ఓకే. సో అప్పటిదాకా మీరు ఒక్క విత్డ్రాల్ కూడా పెట్టుకోలేరు. జస్ట్ మీకు అలా ఉంచుతారు మాత్రమే, మీ గ్రోత్ ఎంత ఉంది అని చూసుకోవడమే. September 2 తర్వాత ఏదన్నా సరే తెలిసిద్ది మనకి, అవునా. సో ఈలోపు మీరు అనుకోవచ్చు, దీంట్లో నేను ఇప్పుడు రిఫరల్స్ అనేవి చెయ్యొచ్చా అని చెప్పి. రిఫరల్స్ చేయొచ్చా అంటేనండి, నేనైతే ఒకటే మాట చెప్తాను. ఇన్ని రోజులు వెయిట్ చేసాం, ఇన్ని రోజులు రిఫరల్ చేసుకున్నాము, ఇన్ని రోజులు మంచిగా ఇచ్చుకున్నాము, ఎర్న్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు, అందరూ చెప్తున్నా, ఒక్కరు కాదు దీంట్లో, ప్రతి ఒక్కరు ఎర్న్ చేసుకున్నారు, అంతా బాగానే ఉందండి. కానీ ఈ హెల్డ్ టైం పీరియడ్ ఉంది కదా, దీంట్లో ఆపితే ఏంటండి ప్రాబ్లం చెప్పండి? డబల్ అవుతుంది ఫైన్. మనకి నెక్స్ట్ September 2 తర్వాత అప్లికేషన్ బ్యాక్ వచ్చి మనందరికీ ఇంకా వస్తే ఇంకా చాలా హ్యాపీ, అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఒకవేళ జరగకూడనిది జరిగితే ఏం చేద్దాము, నేను అదే అడుగుతున్నాను, అవునా. సో రిఫరల్స్ ఆపండి, మీరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు మనల్ని టెస్ట్ చేయడానికి ఇట్లాంటివన్నీ పెడతారు. ఒక్కొక్కసారి పెట్టినప్పుడు మనం ఎవరిని రిఫర్ చేయలేదంటే, చూడు వీళ్ళు ఇంత భయపడినారు, సో అందుకని చెప్పేసి మనం మళ్ళీ బ్యాక్ తెచ్చి ఇంకో ఆఫర్స్ పెడితేనే మనం ఎర్న్ చేసుకోగలము అని చెప్పి అనుకుంటారు. మీరు వాళ్ళకి ఛాన్సే ఇవ్వకోకుండా, మీరు రిఫరల్స్ ఆపుకోకుండా రిఫరల్స్ కంటిన్యూగా పెట్టడం వలన ఏముందండి, మీరే చెప్పండి. కంటిన్యూగా రిఫర్ చేస్తున్నారంట, ఎక్కడ ఆపట్లేదంట. ప్రతి ఒక్కరు, మేడం నేను నిన్నే ఇంత 3 lakhs పెట్టాను, నిన్నే 2 lakhs పెట్టాను, నిన్నే 50,000 చేశాను, మొన్న చేశాను అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో కూడా ఆగట్లేదన్నమాట మనుషులు. గైస్ ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్తారు డబల్ అవుతుందనో, ప్రాఫిట్ ఎక్కువ వస్తుందనో, ఫైన్, తప్పులేదు. ఆఫర్స్ ఉన్నప్పుడు రిఫర్ చేయడంలో తప్పులేదు. బట్ ఇలాంటి పీరియడ్ ఇప్పుడు మీరు రిఫర్ చేసినా కూడా రిఫరల్ బోనస్ కానీ ఏదైనా సరే మీకు విత్డ్రా చేసుకోవడానికి అది ఉంది అంటే సరే మీరు చేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు. ఆ డబ్బులు కూడా వెళ్ళి దాంట్లోకి యాడ్ అవుతున్నాయి కదా వ్యాలెట్లోకి, అది కూడా మీరు విత్డ్రా పెట్టుకోవడానికి లేదు కదా. అలాంటప్పుడు ఎందుకండి మీరు కూడా ఎదుటి వాళ్ళని రిస్క్లో పెట్టడం?
సో అందుకనే కొన్ని రోజులు ఆగండి. ఆగిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత అది మీ ఇష్టం రిఫర్ చేయాలా లేదా అన్నది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కింద వాళ్ళకి, కింద వాళ్ళ ఇష్టం పెట్టుకుంటారా లేదా అనేది. దానికి నేను అబ్జెక్షన్ చెప్పను. బట్ కాకపోతే ఈ టైం పీరియడ్‌లో కొంచెం తగ్గిస్తే బావుండిద్దని చెప్పి నా ఉద్దేశం. ఎందుకు అంటే మనమే వాళ్ళకి ఈ టైం పీరియడ్‌లో మన డబ్బులన్నీ అక్కడ హోల్డ్ అయిపోయి ప్రిన్సిపల్ అమౌంట్‌తో సహా అండ్ తర్వాత రిఫర్ చేస్తే ఆ వచ్చిన డబ్బులు కూడా వాళ్ళ దగ్గరే ఉండిపోతుంటే వాళ్ళ లిమిట్ అనేది రీచ్ అయిపోతే ఇంకా వాళ్ళు మనకు కనిపిస్తారా? నేను ఒక్కటే క్వెషన్ చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి. తప్పుగా అనట్లేదండి. బట్ ఆలోచించండి చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఆలోచిస్తారు, కొంతమంది వ్యూస్ షేర్ చేస్తే తెలుస్తాయి ఒకళ్ళకొకళ్ళకి. అందుకని చెప్తున్నాను కొంచెం టైం గ్యాప్ తీసుకొని ఆ తర్వాత కావాలంటే సెప్టెంబర్ 2 సిచ్యువేషన్ బట్టి మీరు వెళ్తాను నెక్స్ట్ స్టెప్ నేను రిఫర్ చేస్తాను అంటే చేసుకోండి. నాకు ఆ తర్వాత కూడా ఇప్పుడు చాలామంది నాకు భయమేస్తుంది, డబ్బులు లేకపోతే నేను లేను మేడం, నాకు వేరే వాళ్ళు ఇది సజెస్ట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు, నాకైతే భయమేస్తుంది అంటున్నారు. వాళ్ళకైతే ఒకటే చెప్తానండి, దేవుడి దయ వల్ల మీకు గనక సెప్టెంబర్ 2కి అది ఓపెన్ అయిపోయింది అంటే మీ డబ్బులన్నీ విత్డ్రా చేసేసుకోండి. అంత భయపడుతూ ఉండక్కర్లేదు. ఎవరైనా సరే భయం వేస్తుంది అంటే విత్డ్రా చేసేసుకోండి. భయం అనేది మీకే కాదండి, నాకు కూడా ఉండిద్ది. ఓకేనా? సో మన క్యాపబిలిటీ, మనం మైండ్ సెట్ని అనుకోవాలి, ఇది మనం తీయాలా ఉంచాలా అని చెప్పి. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పా, లాస్ట్ వీడియోలో చెప్పా, విత్డ్రాల్స్ చేసుకోండి. ప్రాఫిట్ అమౌంట్ చేయకోకుండా కాంపౌండ్ అమౌంట్ కోసం ఎందుకు ఉంటారు? అసలుకే చూసుకుంటుంటే ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్లు ఉండిద్ది అనమాట ఇక్కడ సామెత. మనకు కొంచెం చూసుకుంటాము, కకృతి పడతాము, ఆ తర్వాత మనం పెట్టిందంతా పోగొట్టుకుంటాము. అవసరమా? నేను అందుకనే చెప్తాను, ఎప్పటికప్పుడు చేసుకొని మీరు పెట్టిన డబ్బులు మాత్రం మీరు తీసేసుకొని ఉండాలి. తర్వాత దాన్ని ఉన్నది ప్రాఫిట్ వస్తే తీసుకుంటాం, లేదంటే లేదన్నట్లు ఉండాలి అని కూడా చెప్పాను నేను మీకు. సో ఆలోచించి చేసే వాళ్ళకి మంచి ప్రాఫిట్ అండి. ఆలోచించుకోకుండా ఏదేదో చేసే వాళ్ళని మనం ఏమీ చేయలేం. రేపొద్దున్న అప్లికేషన్ పోయిన తర్వాత వచ్చేస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు వచ్చేసి నా డబ్బులు పోయినాయి, ఎందుకు ఈ వీడియోలు చేశారు, అసలు వీడియో చూడరు, థంబ్నెయిల్స్ చూసేసి వచ్చేస్తారు. అట్లాంటి వాళ్ళు ఎందుకండి? మీకు కాన్సన్ట్రేషన్ లేదు. ఒకటి ఇప్పుడు ఎవరైనా రిఫర్ చేస్తున్నారంటే A to Z అడిగే పరిస్థితి లేదు. డబ్బులు ఉన్నాయి, ఎవరో చెప్పారు పెట్టేయాలి. ఈ కాన్సెప్ట్లోనే ప్రతి ఒక్కరు ఉన్నారండి. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఎంత సంపాదిస్తే ఆ డబ్బులు వస్తాయి మీరే ఆలోచించండి. ఒక 500 అయితే సరేలే పోతాయని కామ్గా ఉంటాం. కొంతమంది అవి కూడా ఎక్కువే. బట్ కాకపోతే ఎక్కువ కన్నా కొంచెం తక్కువ కదా అది. 50,000 అంటే తక్కువ విషయం కాదు. ఎక్కడి నుంచో తెస్తున్నారు, ఎవరో చెప్తున్నారు, వీళ్ళు ఎర్న్ చేసేస్తున్నారు, అమ్మో వీళ్ళకి ఇన్ని లక్షలు వచ్చినాయి అంత అని పెట్టేస్తున్నారు. అసలు విత్డ్రాల్ ఎలా చేయాలి, రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, విత్డ్రా లిమిట్ ఎంత, ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ఏమీ ఆలోచించట్లేదు. నాకు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే, ఇన్వెస్ట్ చేయని వాళ్ళు ఎవరు రాలేదు. మళ్ళీ ప్రతి ఒక్కరు ఫ్లాసే చెప్పారు, నెగిటివ్సే చెప్పారు. అది మీ చేతిలో ఉందండి. ఓకేనా? తెలుసుకోవాల్సిన బాధ్యత మీలో ఉంది. అండ్ నెక్స్ట్ వీడియో నేను ఏం చేయాలని చెప్పేసి కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఖచ్చితంగా నేను ఆ వీడియో అనేది నెక్స్ట్ నేను ఇంకా చేస్తూనే ఉంటాను. టుమారో ఆర్ ఈ రోజు కానీ నేను చూసుకొని రిలీజ్ చేస్తాను. ఓకేనా? సో మెసేజ్ చేయండి గైస్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలి అనేది, ఏదైనా డౌట్ ఉన్నా కూడా నేను షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ చేసి నేను మీకు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.